హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి పొడి పొడిగా క్యారెట్ ఫ్రై అనేది ఎప్పుడులా కాకుండా ఒక్కసారి ఇట్లా కొత్తగా ట్రై చేయండి. పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా మంచిగా అన్నంలోకైనా చపాతీలోకైనా దోశ దాంతో కూడా తినొచ్చు. దాన్ని సింపుల్గా ఎట్లా చేయాలో చూపిస్తారండి. దానికోసం క్యారెట్ని పొట్టు తీసుకొని పెట్టుకొని పైన తోలు తీసుకొని ఇట్లా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. నేను ఒక పావు లీటర్ వరకు వాటర్ పొయ్యి మీద పెట్టి పోసుకున్న తర్వాత క్యారెట్ వేసి దాంట్లో ఒక సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకబెట్టుకోండి. ఇట్లా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకొని వాటర్ వంపేసి తర్వాత ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా దాంట్లోకి పల్లీలు ఎంచుకోండి. పల్లీలు ఎంచుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు ఒక స్పూన్ వేసుకొని మంచి వాసన వచ్చేదాకా వేపుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా నువ్వులు ఎంచుకోండి. మంచిగా నువ్వులు చిటపట అయ్యేదాకా ఎంచుకున్న తర్వాత దాంట్లోకి పచ్చి కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి ఇట్లా ఎంచుకుంటున్నా. ఇదంతా కలిపి మిక్సీ పట్టుకోండి. పట్టిన తర్వాత ఆ మిక్సీ దాంట్లో కొద్దిగా ఉప్పు, ఈ ధనియాల పొడి అనేది ముందైనా వేసుకోవచ్చు. నేను ముందు పొడి పట్టిన కాబట్టి దాంట్లో వేస్తున్నా. తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి దీన్ని మొత్తం ఇట్లా పొడి పట్టుకొని పెట్టుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఎల్లిపాయ వేసుకున్న టేస్ట్ ఉంటుంది, కాకపోతే నేను అల్లం పేస్ట్ వేస్తున్నా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగిన నూనె పోసుకొని కొద్దిగా ఆవాలు వేసుకుని చిటపట అయినాక కొద్దిగా మిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒక చిన్న ఆనియన్ వేసుకోండి. కట్ చేసుకొని ఆనియన్ మొత్తం కొంచెం లైట్గా వేగిన తర్వాత దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం అంతా కలపండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలుపుకున్నాక సెమీ సాఫ్ట్గా ఉడకబెట్టుకుని క్యారెట్ ముక్కల్ని వేసేసుకోండి. ఇవి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దాంట్లోకి మొత్తం ఒక 5 నిమిషాల దాకా ఉడకబెట్టుకోండి లో ఫ్లేమ్ మీద. మొత్తం పచ్చివాసన పోయి కొద్దిగా ఆయిల్ అంతా పట్టి సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకబెట్టుకున్నాక దాంట్లోకి మనం పట్టు పెట్టుకున్న పొడిని ఒక 3 స్పూన్స్ దాకా వేసేయండి. 3 స్పూన్స్ వేసేసి ముక్కలకు అంతా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టేస్తే ఆ ముక్కలకంతా మసాలా అంతా బాగా పడుతుంది. చూడండి, సెమీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత గిట్లా డ్రై అయిపోతుంది. లాస్ట్కి దింపే ముందు కొత్తిమీర చల్లుకుంటే అంతే. దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే సింపుల్, ఎవరైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు దోస్తులు. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో బూస్టింగ్ అనమాట. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఏ వీడియో పెట్టినా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.